హలో అండి అందరికీ. ఈరోజు మన గార్డెన్లో కొన్ని మొక్కలైతే తీసేస్తున్నామండి, తీగజాతి మొక్కలు. అవి ఏంటనేది మీ అందరికీ తెలుసు. మన గార్డెన్లో చాలా కర్బూజా మొక్కలైతే వచ్చాయి, మస్క్ మిలన్ మొక్కలు. అవన్నీ ఇంకా లాస్ట్ అయిపోయావండి. ఫ్రూట్స్ ఇప్పుడు సరిగ్గా రావట్లేదు, అందుకనేసి తీసేస్తున్నాము. అందులోనే మళ్ళీ డ్రాగన్ మొక్కలు ఉన్నాయి కదా, వీటి వల్ల అవి కూడా సరిగ్గా పెరగలేదు. అయినా వాటికి అవే మొలిసాయి కాబట్టి అలానే వదిలేసామండి. నిజంగా చాలా పళ్ళు అయితే వచ్చాయండి. మేము చాలా చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి, అందరికీ ఒక్కొక్కటి అయితే ఇవ్వగలిగాము. అంటే అందరికీ కాదు, అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే. కానీ ఈ పళ్ళు అయితే చాలా తీయగా ఉన్నాయండి. మాకు వీటితో మంచి మెమొరీ అయితే వచ్చేసింది. వాటికి అవే వచ్చాయి. ఇవి మేమైతే సీడ్స్ కూడా వేయలేదు. ఇవి వచ్చిన తర్వాత ఈసారి ఈ ఇయర్ బాగా హార్వెస్ట్ చేసాము. వారానికి ఒకటో రెండో అలా అయినా వచ్చాయి. ఇప్పుడు తీసేస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది, కానీ తీయక తప్పదు. చూడండి, చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయి. ఎందుకు తీసేస్తున్నానంటే ఇంక ఇది సీజన్ అయిపోయినట్టేనండి. మొక్క ఒక సైడు ఎండిపోతుంది, వాడిపోయినట్లు అయిపోతున్నాయి. అలాగే పక్కన వచ్చే కాయలు మీకు చూపిస్తా. తీసేసిన తర్వాత డ్రాగన్ మొక్కకి ఫ్రీ అయింది చూడండి, ఇలా పగిలిపోతున్నాయండి. లాస్ట్ అయిపోతే మనకి తీగ మీద ఉన్నప్పుడే ఇలా చిట్లిపోతూ ఉన్నాయి చూడండి. సైజు పెరగకుండా ఇలా చిట్లిపోతున్నాయంటే ఇంక ఇది లాస్ట్ అయిపోయిందని అర్థం అనమాట. అందుకని తీసేస్తున్నాము. ఇవి తీసేస్తే డ్రాగన్ మొక్కలైనా ఫ్రీగా పెరుగుతాయి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే బాగా వేయాలని అనుకుంటున్నాను కర్బూజా అయితే. ఇవి వచ్చేసి మన డ్రాగన్ మొక్కలు. మా గార్డెన్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇవి తెలుస్తాయి. ఇవే ఫస్ట్ మొక్కలు మనకి గార్డెన్లో. వీటి నుంచే స్టెమ్స్ అనేది కట్ చేసేసి వేరే దాంట్లో పెట్టాము. ఇవన్నిటికీ కూడా చిన్న చిన్న కాయలు అనేవి ఉన్నాయి. ఇవి ఇంకా కొద్ది రోజుల తర్వాత హార్వెస్ట్కి రెడీ అవుతాయి. ఇవన్నీ దేవగన్నేరు మొక్కలు, మీ అందరికీ తెలిసిందే. అన్నీ ఒకటే లాంటి క్యాన్లు ఉంటాయండి మన గార్డెన్లో. అన్నీ కూడా నేను కొమ్మలే తీసుకొచ్చి పెట్టాను. ఇవి చూడడానికైతే చాలా బాగున్నాయి. కొద్దిగా వర్షాలు పడినప్పుడైతే అసలు కొత్త చిగుర్లు వస్తాయి. అలాంటప్పుడు మొక్కలు చూడాలంటే చాలా బాగా అనిపిస్తుంది, అంత అందంగా కనిపిస్తాయి. మొక్కలు చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఎన్ని బాధలున్నా కొద్దిసేపు ఆ గార్డెన్లో ఉండిపోతే అవన్నీ గుర్తుకు రావన్నమాట. నాకు అందుకనే ఇష్టము మొక్కలు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా నేను గార్డెన్లోనే ఉంటాను. అన్నిటికీ నేను ఇందులోనే ఎంజాయ్ చేస్తాను. నాకు ఇక్కడికి వెళ్ళిపోతే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇందులో కూడా ఉండేవండి మొక్కలు, తీసేసాము. కర్బూజా మొక్కలు సైజ్ అయితే పెరగట్లేదు, చూపించాను కదా ఇంతకుముందు. ఇవన్నీ తీసేసి ఇందులో వేరే ఇంకా ఏమైనా పెడదామని చెప్పేసి తీసేసాము. దేవగన్నేరు పువ్వు చూడండి. ఈ పువ్వు అయితే చాలా బాగా వాసన వస్తుంది. మన గార్డెన్లో 2-3 మొక్కలు పెట్టుకున్న చాలు, మంచి స్మెల్ వస్తాయండి పువ్వులు పూసేటప్పుడు. ఇంకా అందులోనివన్నీ తీసేసాము. చూడండి ఇంకా ఎంత ప్లేస్ ఉందో నాకు, ఇంకా పెంచేయాలని ఉంది. ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళకి మన గార్డెన్ మంచి వ్యూ అండి. పొద్దున్నే వాళ్ళు ఇస్తే చూస్తారు. అందులో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కలిస్తే చెప్తారు, మాకు పొద్దున్నే లేస్తే మేము మీ గార్డెనే చూస్తామనేసి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. ఇవన్నీ కూడా చిన్న చిన్న క్యాన్లేనండి. ఇంకా మొక్కలు పెంచేయాలి అని అయితే ఉంది నాకు. నేల మీద అవకాశం ఉంటే నేల మీద కూడా పెడతాను. ఇవన్నీ అడవి కాకరకాయ తీగలు. ఇవన్నీ కూడా నేను సీడ్స్ ద్వారా గ్రో చేశానండి. చూడండి, ఒక్కటి కూడా నేను కొనేసి అయితే పెట్టలేదు. నేను ఇవి పెట్టకముందు చాలా సెర్చ్ చేశాను, గడ్డలు తీసుకొచ్చి పెట్టాలి, దానికి చాలా కేర్ తీసుకోవాలనేసి. చూడండి, ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. అన్నీ కూడా నేను సీడ్స్ వేసాను లాస్ట్ ఇయర్. అయితే ఇది మధ్యలో ఒక్కటి కాకరకాయ తీగ ఉందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము అడవి కాకరకాయ తీగలు వేస్తాము, మెయిల్ ప్లాంట్స్ వచ్చేస్తాయి కదా, అలాంటప్పుడు చిన్న చిన్న కాయలు వస్తాయి, కాకరకాయలు వస్తూ ఉంటాయి కదా, కాకరకాయ తీగ దగ్గర మనము అందుబాటులో పెట్టుకోవాలి. ఒక్కటైనా వస్తుందండి మనకి. నేను ఇవన్నీ పెట్టినప్పుడు మెయిల్ ప్లాంట్స్ వచ్చేసాయండి. ఈ అడవి కాకరకాయకి అయితే మెయిల్ ఫ్లవర్స్ వచ్చాయి. నేను వీటి దగ్గర ఒక్కటి పెట్టాను. పెడితే చూడండి, కాయ అయితే వచ్చింది, ఫిమేల్ వచ్చింది కదండి. ఇలా 2-3 కుండీల్లో పెట్టుకుంటే మనకి కొంచెమైనా హార్వెస్ట్కి వస్తాయి. ఒక 1/4 కిలో అన్నైనా ఒకటే దాంట్లో పెట్టి నమ్ముకోకూడదు. 4 గింజలు వేయడమే కదా, పెద్ద పనేం కాదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడే మనకి అడవి కాకరకాయలు ఎక్కువగా దొరుకుతాయి.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సీడ్స్ అయితే తప్పకుండా వెయ్యండి. ఖచ్చితంగా వస్తాయండి. రాక అయితే ఏమీ కాదు, తప్పకుండా వచ్చేస్తాయి. ట్రై చేయండి. ఇది వచ్చేసి కరివేపాకు. చాలా బుస్సిగా ఉంది కదండి. నేను దీనికి ఏం వేస్తాననేది ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. ఈ పక్కన ఇది వచ్చేసి బిల్వపత్రి. వర్షాకాలం 2 చినుకులు పడితే చాలు మొక్కలన్నీ బాగా కొత్త చిగురు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఏవైతే పాతవి అలా ఉంటాయో ఈ టైంలోనే మనము ఆ చిగుర్లు అనేది కట్ చేసేస్తూ ఉండాలి. కొత్త రూట్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా చాలా చిన్న కుండీలో ఉంది కరివేపాకు. నేను దీనికి ఆవు పేడ బాగా వేస్తాను. అలాగే పుల్ల మజ్జికి ఉంటే ఆకుల్లో స్ప్రే చేసి మొదుల్లో కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు సరిగ్గా నెల రోజులకే వారం కానికి ఏం నేను పెట్టుకోను, అవకాశం ఉన్నప్పుడు వేస్తాను. ఇవన్నీ కూడా అవేని చూడండి. మనకి ఇందులో కర్బూజా మొక్కలు తీసేసిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు అనేవి నీట్గా కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇప్పుడు పెరుగుతాయని అనుకుంటున్నాను. దూరం నుంచి చూడండి మన గార్డెన్ వ్యూ ఎలా ఉందో. ఆ వెనకాల పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది సాకెట్ బిల్డింగ్ అంటారండి. మాకు దగ్గరలో ఉంటుంది. 2 బిల్డింగులు పక్క పక్కన ఉంటాయి. సాకెట్ టవర్స్ అని కూడా అంటారు. దూరం నుంచి అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.